పాల సవియితడెరుగు పాల పవలించె గోపాలుడని మేమితని భజింపగా పాల సవియితడెరుగు పాల పవలించె గోపాలుడని మేమితని భజింపగా పాలు పడి తల్లి చనుబాలు సహితంబునే కాలమును బాపే ఎక్కడి దైవమితడు సేవింతురా ఇతని చలగి పరులిట్లనే కావించె మమ్ము ఎక్కడి దైవమితడు సేవింతురా పుట్టింపదానె మరి పురుషోత్తముడని మాంచి పుట్టువసగి నన్ను పూజింపగా పుట్టింపదానె మరి పురుషోత్తముడని మాంచి పుట్టువసగి నన్ను పూజింపగా పట్టుకొని మము తెచ్చి బలిమి పుట్టువులెల్ల కట్టి పెట్టించే ఎక్కడి దైవమితడు సేవింతురా కర్మకర్తారుడని కడలేని పుణ్యములు కర్మ ఫలములు దమకు గైకొలుపగా కర్మకర్తారుడని కడలేని పుణ్యములు కర్మ ఫలములు దమకు గైగొలుపగా కర్మగతి తెచ్చి వెంకట విభుడు మా ఉభయ కర్మములు బాపే ఎక్కడి దైవమితడు సేవింతురా ఇతని చలగి పరులిట్లనే కావించె మమ్ము ఎక్కడి దైవమితడు సేవింతురా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాత్ వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఆయాత్ వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే అనేటువంటి పదమునకు స్వామివారి వ్యాఖ్యానం అందిస్తూ శ్వాసయు ఎరుకయు కలిసిన మహాకరణ స్వరూపియే గాయత్రి, మూలాధారమే గాయత్రి. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి వృత్తుల యందుండుటే గాయత్రిని వెంబడించుట, గాయత్రి జపము ఇదియే. ఇట్లున్నచో గాయత్రి మనలను బ్రహ్మంపు సన్నిధి చేర్చుటయే బ్రహ్మోపదేశము గావించుట. చక్కగా స్వామివారు ఎంతో పొందికగా పదాలు చాలా సంక్షిప్తంగా బ్రహ్మసూత్రములు అని చెప్పి అంటారు కదా, చిన్న చిన్న సూత్రాలలోనే గొప్ప అర్థం అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రకారముగా మరి స్వామివారు
బ్రహ్మజుషస్వమే, బ్రహ్మోపదేశమును గావించుట అనేటువంటి విషయములో సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి సోపానములలో ప్రవేశింపజేసి ప్రయాణం గావించి బ్రహ్మములో చేర్చునట్టు విధానము గాయత్రి మాత యందు మాత్రమే ఉన్నది అనేటువంటి యొక్క విషయం చక్కగా స్వామివారు చెప్పిన అంశాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఈ మార్గాలు దీన్నే మార్గములు అనే దానికంటే కూడా చతుస్సోపానములు అనేటువంటి విధానం. ఒకే ఒక మార్గమైన సోపానములు నాలుగు విధాలు అని చెప్పేసి ఈ సోపానములు అనేటువంటి అంశాన్ని మనకి మాండుక్యోపనిషత్తులో ఒక అందముగా ఆ పదాలు దాంట్లో వాడటం జరిగింది. చతుష్పాదములు, 4 పాదములు. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. మాండిక్యంలో వచ్చేటువంటి పదం అది. సహా ఆత్మ, అట్టి ఆత్మ యొక్క అనుభవానికి ఉన్నటువంటి చతుష్పాత్, 4 పాదములు అని చెప్పననే మాట. ఈ 4 పాదములు అని చెప్పనంటే, పాదం అంటే మామూలుగా లోక వ్యవహారం ఏదో ఉన్నది, దాంట్లోకి పోమాకండి. ఇక్కడ పాదము అన్నప్పుడు పద్దల గతవు, మనం పాదము ద్వారా అడుగులు వేసుకుంటూ గమ్యస్థానం చేరుకుంటాం. కానీ గమ్యస్థానమును చేరుకోవటానికి ఉపకరించేటువంటివి పదములు. కాబట్టి ఈ ప్రకారం 4 పాదములు అనేటువంటిది మాండిక్యంలో చెప్పిన మాట. ఇక్కడ ఈ మహావాక్యములు 4ని చూపిస్తూ స్వామివారు సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి విధానాలలో ఉన్నటువంటి విధానంలో పయనించటమే బ్రహ్మమును సమీపించుట, బ్రహ్మమును సమీపించే విధానం గాయత్రి చేయుట, ఇదియే బ్రహ్మోపదేశము అనే విధానములో. అయితే ఇక్కడ మనం గతంలో ఒక ప్రశ్న వేసుకోవడం జరిగింది. మరి ఈ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే విధానాలలో మరి హంస అనేది వాడకుండగా ఎందుకు సోహం అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది అనేది మనం ప్రధానంగా గతంలో ఒక ప్రశ్నాత్మకముగా తీసుకోవడం జరిగింది. కనుక సోహమునకు హంసకు ఉన్న తేడా ఏమిటి అనే దాని మీద మనం కొంత లెక్క ప్రయాణం చేయటం కూడా జరిగింది. ఎందువల్ల హంస అనే చెప్పకుండా సోహం అనే చెప్పడం కారణం అనే విషయంలో హంస అనేటువంటి విధానాన్ని మీ గతంలో చెప్పుకొచ్చాను. ఎంతో జ్ఞాపకం ఉన్నదో మీరు కొంత అవలోకనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హంస అనేటువంటి దాంట్లో 2 అంశాలు మనం దాన్ని అధ్యయనం చేయటం జరిగింది. లోనికి పోయే శ్వాస హకారము, బయటకు వచ్చే శ్వాస సకారము. కనుక లోనికి పోయేటువంటి ఆ శ్వాస పూరకము అనేటువంటిది పూరకంబున హకారంబు పొందుపరచి రేచకంబున సకారంబు అనే మాట మన సంవాదంలో వచ్చే పదాలు. హకారము శివస్వరూపము, సకారము శక్తి స్వరూపం. హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే అనేటువంటి యొక్క విధానము. కాబట్టి విధముగా ఉన్నటువంటి అంశాన్ని సీతమ్మ వారు సంవాదంలో ఒక మాట వాడుతూ ఆమె చెప్పుకొచ్చేటువంటి మాట, చెటుల సంసార దుఃఖనాశనకరంబు, చెటుల సంసార దుఃఖనాశనకరంబు హంసతత్వార్థ విజ్ఞానం అతి రహస్యం, హంసతత్వార్థ విజ్ఞానం అతి రహస్యం. అట్లుగా ఉన్న చెప్పెదనవదరింపు పరమ భాగవతోత్తమ భక్తవరద అని సీతమ్మ వారు ఆంజనేయ స్వాములు వారితో చెప్పేటువంటి మాటలు. చెటుల సంసార దుఃఖ నాశనకరంబు హంసతత్వార్థ విజ్ఞానం అతి రహస్యం. ఈ హంస యొక్క విజ్ఞానం తత్వర అది చాలా రహస్యముగా, అంటే తెలియబడకుండగా గోప్యముగా ఉన్నటువంటి అంశముగా చెప్పే మాట.
మనం దానిని కొంచెం లోతు అయిన భావాలతో అధ్యయనం చేస్తూ ఉన్నాము. అక్కడ నిలబడితేనే మనకు అర్థమయ్యే అంశాలు ఇవన్నీ కూడా. ఇదంతా స్వామివారి యొక్క బోధ, తత్వవేత్తల బోధ, జ్ఞానుల బోధ, నివృత్తి మార్గంలో పయనించినటువంటి బ్రహ్మవేత్తల బోధ. మనం మన యొక్క లోకము నుండి మన స్వామివారి యొక్క లోకంలోకి ప్రవేశించాం. అది గమనించండి. మనం ఉన్న లోకం వేరు, ఇప్పుడు మనం ప్రవేశించిన లోకం వేరు. కనుక ఈ లోకములో ఉండేటువంటి అంశాలు ఎక్కడ చాలా సూక్ష్మ దృక్పథానికి మాత్రమే అందేటువంటి అంశములు. అందుచేత ఈ యొక్క హంస విధానములో మహాత్ములంతా కూడా గానం చేసిన విధానమే. దాన్ని సీతమ్మ వారు విశేషముగా హంసతత్వార్థ విజ్ఞానం అతి రహస్యం అనేటువంటి మాట కూడా చూడటం జరుగుతూ ఉన్నది. కొంచెం మనం విచారించినట్లయితే మన గతంలో కొన్ని విషయాలు స్మరింపజేసుకుని ముందుకెళ్దాము. కనుక లోనికి పోయే శ్వాస, బయటికి వచ్చే శ్వాస, ఈ రెండూ కలిసి హంస అనే విధానముగా పిలువబడుతుంది. లోనికి పోయేటువంటి యొక్క శ్వాసనేమో పూరకము అన్నాం, బయటకు వచ్చే శ్వాసనేమో రేచకము అని చెప్పని అంటాం. లోనికి పోయేటువంటి యొక్క శ్వాస పూరకమునందు హకారం, బయటకు వచ్చేటువంటి శ్వాస రేచకమునందు సకారం. హకార సకారములతో సంబంధం కలిగి ఉన్నది ఈ అంశ, ఈ శ్వాస అనేటువంటిది. హకార సకారములు లోనికి పోయే భాగమేమో పూరకము హకారము, బయటకు వచ్చేటువంటి శ్వాస ఏమో రేచకము సకారము అని. దానికేం చెప్పుకొచ్చారు సంవాదంలో? హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. ఈ హకారాత్మికమై లోనికి పోయేటువంటి శ్వాస హకారము శివస్వరూపము అని, బయటకు వచ్చేటువంటి శ్వాస రేచకము సకారము అని. లోనికి పోయే శ్వాస పూరకము హకారము, బయటకు వచ్చే శ్వాస రేచకము సకారము. సకార శక్తి రుచ్యతే అనేటువంటి దానముగా చెప్పిన మాట. కనుక ఈ సకారముగు ఈ యొక్క శ్వాస యందు మరి ఈ పంచభూతములు అనబడేటువంటివి పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది అని భాగవతంలో వచ్చేటువంటి మాట, భారతమునందు వచ్చేటువంటి మాట. కనుక ఈ యొక్క సకారమగు ఈ శ్వాసలో పంచభూతములు ఇమిడి ఉన్న విధానము. మీ గతంలో ఈ అంశం నేను చెప్పడం జరిగింది. అది మీకు ఎంతవరకు జ్ఞాపకం ఉందో తెలియదు. స్మరింపజేసుకుంటే మీకు అన్నీ కూడా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో తత్వవేత్తలు చెప్పే మాట ఒకసారి విన్న తర్వాత దాన్ని మననం చేసుకోమని చెప్పి అంటారు. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని శాస్త్రం చెప్పే మాట. శ్రోతవ్య ముందు వినాలి, విన్న విషయాన్ని మళ్ళీ మననం చేసుకున్నట్లయితే మనస్సులో ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక ఇట్లా మనం ఈ పంచభూతముల యొక్క అంశముల గురించి ఈ స్థూల దేహమునందు చెప్పుకున్నాము. అదే పంచభూతముల అంశాన్ని మనం బ్రహ్మాండ విచారములో కూడా చెప్పుకోవడం జరిగింది. శ్రోత్రమాకాశే వాయువత్వకు అగ్నిచక్షు అప్సు జిహ్వా పృథివ్యాం ఘ్రాణమితి అని శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ ఘ్రాణములుగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియ స్థలములంది ఈ పంచభూతములు మనం చెప్పుకోవటం జరిగింది. అట్లనే ఇంకా కొంచెం లోతుకు పోయినట్లయితే, ఇంకా కొంచెం సూక్ష్మంగా పయనించినట్లయితే ఈ పంచభూతములు మరి ఆపోస్థలమునందు ప్రాదేశమాత్ర పురుషుడు, ప్రాదేశమాత్ర అంటే జుత్తిలి అని చెప్పి అంటారు, జానెడు, పెదముల నుంచి కంఠము దాకా ఉన్నటువంటి భాగాన్ని దాన్ని ప్రాదేశమాత్ర, ప్రదేశము అనేటువంటిది. కంఠము నుండి పదిమల దాకా అని చెప్పిన అర్థం. కంఠము నుండి పదిమల దాకా ఉన్నటువంటి మొత్తం 5 భాగములుగా ఉన్నటువంటివి. కకారము, చకారము, టకారము, తకారము, పకారం 5 స్థానములే. మనం బ్రహ్మాండమునందు చెప్పుకున్నా కూడా 5 ఇంద్రియాలే. బ్రహ్మాండమునందున్న 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలలో పంచభూతాలు. అంటే ఆపోస్థలములందు చెప్పుకున్న విధానములో కూడా 5 స్థానములు. కకారం పలికే స్థలము, చకారం పలికే స్థలము, టకారం పలికే స్థలము, తకారం పలికే స్థలము, పకారం పలికే స్థలం. క, చ, ట, త, ప మీరు కూడా చెప్పుకోవచ్చు, మీకు తెలుస్తుంది మీకు.
కాబట్టి ఈ ప్రకారం 5 స్థానములుగా ఉన్నటువంటి దీంట్లో ఈ పంచభూతాలు ఉంటాయని చెప్పని, ఆ పంచభూత అంశములతో జనించేటువంటి అక్షర సముదాయము అనగా కాకా గాగా ఇయ అనేది ఆకాశ పంచకము, చాచా జాజ ఇని ఇయ అనేటువంటిది తాళవ్యములు అంటారు వాటిని. టాటా డాడా అణ అనే అది మూర్ధన్యములు, అగ్నిస్థలం. మూర్ధన్యములు అగ్నిస్థలం. తాతా దాదాన అనేటువంటివి అవి దంతన్యములు అంటారు. ఈ దంతన్యములుగా చెప్పేటువంటివి ఇది జలస్థలములో పుట్టేటువంటి అక్షరములు. పాపా బాబా మ అనేటువంటివి పెదిమల దగ్గర పుట్టేటువంటివి పృథివీ స్థలం. ఇది పెదిమలు పృథివీ స్థలం కనుక ఆకాశ స్థలములో పుట్టినటువంటి అక్షరాలు, వాయుస్థలములో పుట్టిన అక్షరాలు, అగ్ని స్థలములో పుట్టిన అక్షరాలు, జలస్థలములో పుట్టిన అక్షరాలు, పృథివీ స్థలములో పుట్టిన అక్షరాలు, ఇవన్నీ కూడా అక్షర సముదాయముగా ఈ వాక్ ప్రపంచం అనేటువంటిదిగా చెప్పబడుతుంది. దీని శబ్ద ప్రపంచము, వాక్ ప్రపంచము అనే విధానం కనుక ఈ స్థలములో శబ్ద బ్రహ్మమును చెప్పడం జరుగుతుంది. ఈ శబ్ద బ్రహ్మము ఉన్నటువంటి ఈ స్థలమే ప్రాదేశమాత్ర పురుషుడుగా వేదం చెప్పేటువంటి మాట. ఈ మాటలు మనకి తైత్రీయోపనిషత్తు 6వ అనువాకంలో చెప్పడం జరుగుతుంది. సయ ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుషో అమృతో హిరణ్మయ అంతరేణ తాలుకే అంటాడు. తాలువులంటే దవడలు. ఈ దవడల యొక్క అంతరే, ఈ లోపల ఉన్నటువంటి పురుషుణ్ణి చెబుతూ హిరణ్మయ అమృతమయ అనే పదాలు వాడటం జరుగుతుంది తైత్రీయోపనిషత్తులో. అందుచేత ఇక్కడ వాక్ ప్రపంచముగా ఉన్నటువంటి శబ్ద బ్రహ్మము అనే మాటగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ శబ్ద బ్రహ్మం అనేది మరి ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి విధానం. అట్లనే మరి ఈ శబ్ద బ్రహ్మమును మనం ఉపసంహరింపజేసినట్లయితే దానిపైన ఉండేది ఏంటంటే శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము మనం గనక ఉపసంహరణ చేసినట్లయితే, అంటే శబ్ద బ్రహ్మము ఆవిర్భావం లేకుండా మౌనం వహించినప్పుడు అక్కడ శబ్ద బ్రహ్మం అనేది ఎట్లా ఉంటుందంటే శబల బ్రహ్మముగా ఉంటుంది. కనుక హంసరూపముగా ఉన్నటువంటి విధానాన్ని శబల బ్రహ్మ అని చెప్పని అంటారు. ఆ హంసరూపముగా ఉన్న దాన్ని శబల బ్రహ్మ అన్నారు. ఆ హంసరూపముగా ఉన్నటువంటి ఆ శబల బ్రహ్మమే వాగ్ద్వారము గుండగా ప్రయాణం చేసినప్పుడు ఆయన శబ్ద బ్రహ్మం అనే పేరుని పొందటం జరుగుతుంది. ఎందుకంటే శ్వాస ఆశ్రయం లేకుండా మనం ఏ మాట మాట్లాడే అవకాశాలు లేవు. ఏ శ్వాస అయితే లోనికి పోతుందో పూరకమై, ఆ పూరకమై లోనికి పోయిన శ్వాస ముక్కు ద్వారముకుండగా రాకుండగా అది వాగ్ద్వారముకుండగా వస్తుంది బయటికి. అనగా పూరకమైపోయిన శ్వాస ఆ రేచకం ఎట్లా ఉన్నది అంటే ఆ శబ్ద బ్రహ్మముగా ఉన్న విధానం. అర్థమైంది పాయింట్. కనుక శ్వాస లోనికి పీలుస్తూ మాట్లాడతామా, లోనికి పోయిన శ్వాసను ఆసరాగా చేసుకుని మాట్లాడతామా? లోనికి పోయిన శ్వాసను బలముతో శబ్దములు మాట్లాడటం అనేది ఉంటుంది. ఆ మాట్లాడినప్పుడు ఆ రేచకం అంతా కూడా శబ్ద బ్రహ్మముగా మారి బయటకు వచ్చేస్తుంది. మళ్ళా మనం పూరకం తీసుకుంటాం, లోనికి పూరకాన్ని తీసుకొని మళ్ళా మాట్లాడటం చేస్తూ ఉంటాం. సంగీతం చేసేవాళ్ళు కూడా మధ్య మధ్యలో ఆ రాగానికి విఘాతం కాకుండా, స్వరం తప్పిపోకుండా పక్కన లోపలికి శ్వాసను పీల్చుకుంటారు. పీల్చుకుంటేనే మళ్ళీ బలంగా శబ్దం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ శబ్ద బ్రహ్మముగా మారినటువంటి విధానం ఏంటంటే ఏదైతే లోపలికి పోయిందో పూరకమై, ఆ పూరకమై
పోయేటువంటి యొక్క హకార శివరూపమే రేచకముగా సకారముగా ఈ పంచభూతాత్మికముగా వాగ్ద్వారముకుండగా బయటికి వస్తూ ఉన్నది. ఏ యొక్క వాక్ ప్రపంచముగా మనం చెప్పుకున్నామో క చ ట త ప, ఈ పాకు యువతల అక్షరాలు పలకో, కకారానికి అవతల అక్షరాలు పలకో. కకారం పలికే స్థలం కంఠస్థలం, అందువల్ల పాప బాబా మా అనే అక్షర పలికే స్థలం పెదిమల స్థలం. కాబట్టి కకారానికి పకారానికి మధ్యలో అక్షర సముదాయం ఉంటుందే తప్ప ఈ పకారానికి యువతల కానీ హకారానికి అనగా కకారానికి అవతల కానీ కంఠం అవతల కానీ పెదిమల యువతల కానీ అక్షర సముదాయం పుట్టే అవకాశం లేదు. అందుచేత కంఠము నుండి పెదిమల దాకా ఉన్నటువంటి మొత్తం 5 స్థలములు, ఈ 5 స్థలములుగా చెప్పే విధానమే దాన్ని శబ్ద బ్రహ్మము అని చెప్పిన అన్న. ప్రాదేశ మాత్ర పురుషుడుగా వాడబడుతున్న పదము. అట్లనే దీని శబ్ద బ్రహ్మ అని చెప్పిన అన్నాము. ఈ శబ్ద బ్రహ్మ ఆవిర్భావం అనేటువంటి విధానము ఏ యొక్క శ్వాస పూరకం కాబడి ఆ పూరకమై ఉన్నటువంటి శ్వాస రేచకముగా వచ్చినప్పుడు, ఏ గుర్తుంద పదాలు, బయటికి లోనికి పోయే శ్వాసనేమో పూరకము గుర్తుపెట్టుకోండి, బయటకు వచ్చేటువంటి శ్వాస ఏమో రేచకము. పూరక రేచకము, రేచక గమనించండి. లోనికి పోయే శ్వాస పూరకం, అంతేనా? బయటకు వచ్చే శ్వాస రేచకం. కాబట్టి ఈ విధముగా పూరకంబున హకారంబు పొందుపరచు అని చెప్పినారు. కాబట్టి అది శివస్వరూపం. లోనికి పోయే శ్వాస శివస్వరూపం. ఎందుకంటే మహాత్ములు లోనికి పోతారు కాబట్టి వాళ్ళు శివతత్వాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అనగా వారు పూరకమై ఉంటారు, పూరక అంశముతో చేరి ఉంటారు. కనుక వారు ఈ రేచక అంశము అని చెప్పనంటే మనందరం కూడా రేచక అంశంలో చేరి ఉన్నాం. ఈ వ్యవహారం అంతా కూడా ఈ రేచక అంశము అనగా బయటికి వచ్చే శ్వాసను వినియోగించి మనం ఈ మాటలన్నీ కూడా మాట్లాడటం అలాంటివన్నీ కూడా సంకల్పాల రూపకంగా చేసే వ్యవహారం అంతా కూడా ఈ రేచకముతోనే మన జీవన విధానం అంతా కూడా చేరిపోయి ఉన్న విధానము. ఎందుకంటే ఈ రేచకము అనగా బయటకు వచ్చేటువంటి శ్వాస అనబడేటువంటిది సకారము. ఈ సకారాత్మకమై ఉన్నటువంటి దాంట్లోనే ప్రకృతి మొత్తం కూడా ఇమిడి ఉన్నటువంటి విధానం. గతంలో చెప్పావు ఒక మంత్రం కూడా, మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్యరూపిణియు జడాత్మికయు త్రిగుణ కలితయు అనాదియు మహావికారిణియుగు ప్రకృతి అగును సకారంబు పరమ పురుష. ఈ మొత్తం కూడా చేరి సకారంబు పరమ పురుష అని సీతమ్మ వారు ఆంజనేయ స్వామికి చెప్పే విధానములో ఇదంతా కూడా సకారంబు. సకారం అంటే బయటికి వచ్చేటువంటి శ్వాసను సకారము, అది రేచకము అనేటువంటిది. అందువల్ల మనం ఏం చేస్తున్నాము అని చెప్పనంటే ఈ లోనికి పోయినటువంటి శ్వాసను రేచకముగా శబ్ద బ్రహ్మముగా పరిణమింపజేసుకొని ఈ లోక వ్యవహారం మనం చేసేటువంటి వాళ్ళముగా ఉన్నాం. ఈ ప్రకారముగా మనం చేయటం కారణంగా ఏమవుతుందంటే మన శ్వాసలు చాలా ఖర్చు అయిపోతూ ఉన్నాయి, ఆయువు క్షయిస్తూ ఉన్నది. ఎంతెంత మన శ్వాస రేచకమై బయటికి పోతూ ఉంటుందో అంతంత ఆయువు మనలో నుంచి పోతుందన్నమాట, కారిపోతుంది. చిల్లి పడ్డ కొండ ఏ ప్రకారముగా ఒక్కో బొట్టు కారిపోయి చివరికి ఆ బాండం ఖాళీ అవుతుందో అట్లా మనలో ఉన్నటువంటి ఈ శ్వాసలు కూడా ఈ రేచకముగా పరిణమించి ఆయువుని కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే మాట్లాడటం అనే విధానములో ఇంకా ఎక్కువ ఆయువు ఖర్చు అయిపోయే విధానం ఉంటుంది. మౌనం పాటించి ఉన్నా కానీ ఆయువు ఖర్చు అవుతుంది. అయితే ఈ మాట్లాడటం అనేటువంటి విధానములో ఇంకా శ్వాస ఎక్కువ శాతం ఖర్చు అయ్యి ఆయువును మనం కోల్పోవటము జరుగుతుంది.
కాబట్టి మహాత్ములను మనం మునులు అని పిలుస్తాం. ఎందువల్ల ఆ పదంతో పిలిచాము అంటే వాచం యమః మునిః అని అర్థం. వాచం యమః మునిః, వాళ్ళు వాక్కుని బంధిస్తారు, వాక్కుని ఎక్కువగా వాళ్ళు వాడుకోరు. కాబట్టి మౌనంగా ఉండే విధానం చేయటం వల్ల వాళ్ళ యొక్క శ్వాస అంత ఖర్చు కాకుండా ఉండే విధానం ఏర్పడుతుంది. రెండవది, వారు ఎక్కువగా పూరకమునందే ఉంటారు. పూరకం అంటే లోనికి పోయేటువంటి శ్వాస ఆశ్రయంలో ఎక్కువ శాతం ఉంటారు. కాబట్టి వారు నివృత్తి మార్గంలో పయనించి శివతత్వాన్ని పొందటానికి వాళ్ళకు చక్కగా మంచి మార్గం ఏర్పడుతుంది. అర్థమవుతున్నాయి మాటలు? అవుతున్నాయి కదా. అది కాబట్టి ఇక్కడ లోనికి పోయే శ్వాస హకారము శివస్వరూపము, బయటికి పోయేటువంటి శ్వాస సకారము ప్రకృతి. గమనించండి. కనుక మనం ప్రకృతి యందు ఎక్కువగా నిమగ్నమై ఉంటున్నామే తప్ప ఈశ్వరుని యందు లగ్నమై ఎక్కువ శాతం మనం ఉండటం లేదు. అది కాబట్టి ప్రకారంగా ఎంతెంతను మరి ఈ యొక్క శ్వాసను పూరకమై ఉన్న శ్వాసను రేషకముగా పరిణమింపజేసి శబ్ద బ్రహ్మముగా మార్చటం కారణముగా మనలో ఉన్నటువంటి ఆయుష్ అంతా కూడా తరిగిపోతుంది. ఎంతెంత వాగ్ద్వారముకుండగా శ్వాస పోతూ ఉంటుందో శబ్ద బ్రహ్మముగా అంతంత ఆయువు మనం కోల్పోయే విధానం ఏర్పడుతుంది. అది కాబట్టి ఇక్కడ మరి ఈ శ్వాస సకారము ప్రకృతి అని చెప్పని 25 అక్షరాలతో 25 అక్షరాలతో చేరి ఉన్నటువంటి శబ్ద బ్రహ్మముతో మనం మమేకమై ఎక్కువగా ఈ భాగముల యందే మనం జీవితంలో ఎక్కువగా మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. మహాత్ములు వారు లోక వ్యవహారం కలిగి ఉన్నా కానీ వాళ్ళు పరిమితంగా ఉంటారు. అంతగా మాటలో వాళ్ళు వినియోగింపజేయరు. మౌనం ఉపాసయేత్, మౌనమునే వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు. ఏదైనా సందర్భం వస్తే తప్ప వాళ్ళు వాక్కుని వినియోగింపజేసే విధానం చేయరు. అందువల్ల వాళ్ళని మునులు అని చెప్పి అన్నారు. మునులు అంటే ఏదో గడ్డాలు పెంచుకోవటం, మీసాలు పెంచుకోవడం, జుట్టు పెంచుకోవడం, ఇక్కడ అరణ్యాలలో ఉండటం అనే భావన కాదు. మునులు అంటే ఎవరైనా ఈ యొక్క నియమం పాటించినట్లయితే వాళ్ళందరూ కూడా ముని యొక్క స్థాయిలో ఉన్నటువంటి వారే. అందుచేత ఎప్పుడైతే నీవు ఈ పూరకమై ఉన్నటువంటి యొక్క హంసను రేషకము అనగా శబ్ద బ్రహ్మముగా ఆపోస్థలమునందు ప్రవేశింప చేయటము, శబ్ద బ్రహ్మముగా మార్చటము అనేటువంటి దాంట్లో మరొక అంతరముగా ఉన్న అంశం ఏంటని చెప్పానంటే మనస్సును మనం ఎక్కువ శాతం కదిలించాల్సి ఉంటుంది. అక్కడ పూరకమై ఉన్నటువంటి హంస, పూరకం అంటే హకార శివరూపాయ, పూరకంబు హకారంబు శివస్వరూపం. ఆ శివస్వరూపమై ఉన్నటువంటి దానిని సకారాత్మకమగు ప్రకృతిగా రేషకముగా పరిణమించే విధానములో మనం దాన్ని వాగ్ద్వారం వైపుకు మరలించాం. వాగ్ద్వారం వైపుకి మనం మరలించినప్పుడు శబ్ద బ్రహ్మముగా పరిణమించినప్పుడు ఈ శబ్ద బ్రహ్మము కావటానికి గల విధానములో వెనకాల జరుగుతున్న విధానం ఏంటంటే మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు, మనస్సులో చేరి ఉన్న సంస్కారములను ఆలోచన రూపముగా మనం అక్కడ నడిపించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఎక్కువ మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనస్సు కదలికలు బాగా ఉంటాయి. అక్కడ మనస్సులో కలిగే ఆలోచనలు అమితంగా ఏర్పడాల్సి ఉంటుంది. కనుక మనస్సులో ఆలోచనలు ఏర్పాటు చేసినప్పుడే నీకు ఆ శబ్ద బ్రహ్మము ఇంకా శక్తివంతముగా పుంజుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విధానం ఏంటంటే ఇది ప్రాదేశమాత్ర స్థానము అన్నాం. ప్రాదేశమాత్ర పురుషుడు పెదిమల నుంచి కంఠము దాకా ఉన్నటువంటి భాగము, అవి పంచభూత స్థానములు అని చెప్పుకున్నాం. కకారము, చకారము, టకారము, తకారము, పకారం కలిపి పంచభూత స్థానములు.
ఈ పంచభూత స్థానములలో చేరి ఉన్నటువంటి అక్షర సముదాయము 25 అక్షరములతో పాటు 52 అక్షరాలతో చేరి ఉన్నటువంటి అక్షర వాంగ్మయముతో చేరి ఉన్నటువంటి యొక్క శబ్ద బ్రహ్మమును మనం కల్పించుకుని దానిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అది మనం చేస్తున్న పని. మామూలుగా శ్వాస అనేది అది ప్రకృతి పరంగా ఏర్పడేటువంటి అంశం. మనం శ్వాసను ఆపటానికి అవకాశం లేదు. ఆపుతామా? ఏం చేపి ఆపుతాం? ప్రయత్నం చేస్తారా? ఒక గంట ఆపుతారా శ్వాసనే? అరగంట ఆపుతారా? పావు గంట ఆపుతారా? 10 నిమిషాల? 5 నిమిషాల? 2 సెకండ్ల? 2 సెకండ్. కాబట్టి ఆపగలిగేటువంటి విధానం అది నీ అధ్యయనంలో లేదు, నీ చేతుల్లో ఉన్న విధానం కాదు. శ్వాసను ఆపే విధానము నీ చేతుల్లో లేదు. అంటే శబల బ్రహ్మమును అడ్డుకోవటం అనేటువంటిది నీ చేతుల్లో లేదు. శబ్ద బ్రహ్మమును అడ్డుకోవటం అనే విషయం నీ చేతుల్లో ఉన్నది. శబ్ద బ్రహ్మమును అడ్డుకునే విధానం అది నీ చేతుల్లో ఉన్నది. అందువల్ల మనం ఈ శబ్ద బ్రహ్మం అనగా వాక్ ప్రపంచం అంటాం కదా, ఆపో స్థలము అన్నాం, వాక్ ప్రపంచం అన్నాం. దాని నుంచి ఆవిర్భావముగా అయ్యేటువంటి ఏ శబ్ద బ్రహ్మం అయితే ఉన్నదో ఆ శబ్ద బ్రహ్మం ఆవిర్భావం కావాలని చెప్పనంటే మనకున్న ఆయుష్ని చాలా దానికి దారబోయాల్సి ఉంటుంది. ప్రధాన పాయింట్ ఏమి? శబ్ద బ్రహ్మమును మనం మనంగా ఉత్పన్నం చేస్తూ ఉన్నాం. శబల బ్రహ్మం అది మన చేతుల్లో లేదని చెప్పుకున్నాం కదా. శబల బ్రహ్మాత్మక శ్వాస అది మన అధ్యయనంలో లేదు, మనం ఆపటానికి అవకాశం లేదు. కదలటం కానీ ఆగటం కానీ అంతా కూడా ఈశ్వర అధ్యయనములో ఉన్నది. శబల బ్రహ్మాత్మక శ్వాస కదలటం కానీ ఈ విధానం అంతా కూడా ఆయన అధ్యయనములో ఉన్నది. అట్లాగా ఉన్నటువంటి ఆ హంస రూపముగా నిరంతరముగా ఉచ్ఛ్వాస నిశ్వాస సంచరించేటువంటి శ్వాసని మనం పనిగట్టుకుని శబ్ద బ్రహ్మముగా మార్చటం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన ఆయుష్ను పొదుపు చేసుకునే విధానములో శబ్ద బ్రహ్మమును ఆపుకోవటం అనేటువంటి అంశం అది మన అధ్యయనములో ఉన్న విషయం. అందువల్లే చాలామంది ఆ విషయంలో జాగ్రత్త పడతారు. ఎక్కువ శాతం వాగ్ద్వారముకుండగా శబ్ద బ్రహ్మమును వినియోగింపజేసే పని వాళ్ళు పెట్టుకోరు. ఆ పెట్టుకోకపోవటమే వాళ్ళని మనం మునులు అని చెప్పని అంటాం. ముని అంటే వాచం యమః ముని, వాక్కుని నియంత్రణగా చేసేవారు కాబట్టి మునులు అని చెప్పని అంటారు. అందుచేత మన శరీరమునందు ఉన్నటువంటి శక్తినంతటినీ కూడా మనం వాగ్ద్వారముకుండగా బయటికి దారపోస్తూ ఉన్నాం. కాబట్టి ఆసుపత్రుల్లో పేషెంట్లుగా ఉన్నటువంటి వారిని ఎక్కువగా మాట్లాడనివ్వరు. ఆ మాట్లాడటం వల్ల ఈ ఊపిరి శ్వాస శక్తి బయటికి పోతుంది కాబట్టి మౌనంగా ఉండమని చెప్పని అంటారు. అందుచేత ఇక్కడ మనం చెప్పుకునే విషయంలో మరి యొక్క పూరకమై లోనిగిపోయినటువంటి శ్వాస అది రేషకమై ఆ విధంగా రాకుండగా దాన్ని మనం మరొక మార్గంలో మళ్లించాం. ఏ మార్గం గుండా మళ్లించాం? వాగ్ద్వారముకుండగా శబ్ద బ్రహ్మ రూపముగా అది మనం దాంట్లో ప్రయాణింపజేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణింపజేయటం వల్ల మరి దానివల్ల ఏమవుతుంది? శరీరంలో ఉన్న శక్తి ఎక్కువ తగ్గిపోవటం అవుతుంది. తర్వాత ఆయుష్ కూడా మనం కోల్పోవటం జరుగుతుంది. దానికే బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కాళ్ళు చేతులు లేనివాడు కడవముంతా చేతాబట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను అనే మాట అంటాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. కాళ్ళు చేతులు లేనివాడు అంటే హంస ఊపిరి అన్నమాట. కడవముంతా చేతాబట్టి, ఇదేమిటి మళ్ళా కడవముంతా అని చెప్పి అన్నప్పుడు ఆయన గారు ఆ పదాలు అక్కడ ఒక సంజ్ఞారూపకంగా వాడుతూ ఉన్నారు.
బ్రహ్మంగారి బోధ అంతా కూడా కొంచెం అది నిక్షిప్తముగా ఉన్న పదాలతోనే వాడతారు, నిగూఢమై ఉన్న పదాలతోనే వాడతారు. అవి మనం అర్థం చేసుకునే విధానం చేసుకోవాల్సి ఉంటుంది. కడవ ముంత అని చెప్పన్నప్పుడు కడవకు ఉన్నటువంటిది కొంచెం ఎక్కువ భాగంగా ఉంటుంది, ద్వారం, దాని మూతి అని చెప్పి అంటారు కదా. కడవకున్న మూతి ఎక్కువగా ఉంటుంది, ముంతకు ఉన్నటువంటి మూతి తక్కువగా ఉంటుంది. అది ఆయన అక్కడ వాడిన పదాలు. కడవ ముంత అనే పదాలు అక్కడ ఆయన గారు తీసుకున్న కారణం ఏంటంటే, కడవ అన్నప్పుడు దాన్ని ఏమంటారు, ద్వారం కదా, దాని యొక్క మూతి భాగం ఎక్కువ శాతంగా ఉంటుంది. ముంత అనేటువంటి దానికి దాని భాగం తక్కువగా ఉంటుంది. దాన్ని అంటే ఇక్కడ వాగ్ద్వారము అనేటువంటిదేమో కడవ, నాసికా ద్వారం అనేదేమో ముంత. నాసికా ద్వారం తక్కువ కదా, అది ముంత అనే భాగంగా పెట్టుకున్నాడు. వాగ్ద్వారం ఆపోస్థలం, నోటి ద్వారాన్నేమో కడవ అన్నాడు. కడవ ముంత చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను అన్నాడు. అంటే ఏమిటి, మన యొక్క శరీరములో ఉన్నటువంటి ఆయువుని మనం పనిమాల ఈ వాగ్ద్వారము కొండగా అధిక శాతంగా బయటికి పోస్తూ ఉన్నాం. అంటే శ్వాస ద్వారా ఆయువు పోతూ ఉన్నది. ఈ శ్వాస ద్వారా ఆయువు పోయే విధానములో మనం గతంలో ఈ అంశాన్ని చెప్పుకున్నాం. ఎందుకంటే హకార శివరూపుడు కాబట్టి హకార శివరూపాయ అన్నాం కనుక, హకారాత్మికములో ఉన్నటువంటి శివుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పనంటే అందరికీ కాలస్వరూపుడై ఉన్నాడు. మహాకాల స్వరూపుడు ఈశ్వరుడుగా చెబుతూ ఉంటాం. కాలాయ నమః, కల వికరణాయ నమః, కలాయ నమః అని ఇట్లా కాలస్వరూపముగా మనం పంచముఖాలలో ఒక ముఖాన్ని కూడా స్వామివారిని కీర్తిస్తూ ఉంటాము. అందుచేత ఇక్కడ మన యొక్క ఆయువంతా కూడా ఈ శ్వాస ద్వారము గుండగా బయటికి పోసే విధానములో ఆయన కాలస్వరూపుడై ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ సకారాత్మకములో చేరిపోయాం పూర్తిగా. గమనించాలి మీరు, మన విధానం అంతా కూడా ఎక్కడుందని చెప్పనంటే సకారాత్మకములో చేరిపోయి ఉన్న విధానము. ఈ సకారము అన్నప్పుడు ముఖద్వారము గుండగా బయటికి వచ్చేటువంటి శ్వాస కూడా సకారమే. అదే వాగ్ద్వారము గుండగా బయటికి వచ్చేటువంటి భాగం కూడా ఏమంటాం, సకారం. రెండింటి యందు సకారమే. ఈ రెండు కూడా పంచభూతాంశములతో చేరి ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకి ఆపో స్థలములో పంచభూత స్థానాలు కా చ టా తాప, ఇవి పంచభూత స్థానాలు. ఆ పంచభూత స్థానముల యందు ఆకాశ అంశములుగా పుట్టే అక్షరాలు, వాయువాంశముతో పుట్టే అక్షరాలు, అగ్ని అంశంతో పుట్టే అక్షరాలు, జలాంశముతో పుట్టే అక్షరాలు, పృథివీ అంశతో పుట్టేటువంటి అక్షరాలు. ఈ అక్షర సముదాయాన్ని మనం ఏం చేస్తున్నామంటే పదజాలములుగా వాడి బయటికి పంపిస్తూ ఉన్నాము. అయితే దీనికి కొంచెం మూలముగా ఉన్న అంశము చూసినట్లయితే మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు. వాగ్ద్వారము గుండగా శబ్దములుగా వచ్చే విధానములో మరి మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు. ఆ మనస్సులో చేరి ఉన్న ఆ సంస్కారములు ఏమవుతున్నాయి, ఆలోచనలుగా మారుతున్నాయి. ఆ మనస్సులో పుట్టిన ఆలోచన అనేటువంటి భాగాన్ని మనం వాగ్ద్వారమునందున్నటువంటి అక్షర సముదాయముతో మేళవించి పదములుగా సమకూర్చి పదసరళి రావించి మనం అనేక అంశాలను బయట వ్యక్తం చేసే విధానంగా చేస్తూ ఉన్నాము అని అర్థం. కాబట్టి ప్రకారముగా ఇది మనం అవసరం మేరకు వాడుకోవాలి. ముఖ్యంగా వివేకం గలవాడు ఏం చేస్తాడంటే దీనిని అవసరం మేరకు వరకే వాడుకునే విధానం ఉంటుంది. అయితే మనం అవసరానికి కూడా మించి అనవసరముగా చాలా వరకు దీన్ని ఇట్లాగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం. అర్థమవుతున్నాయి పదాలు? కాబట్టి ప్రకారముగా మరి ఈ శబ్ద బ్రహ్మము
ఆపోస్థలంలో శబ్ద బ్రహ్మం అనేటువంటిది ఈ సకారాత్మిక రేచకము కనుక సకారాత్మక రేచకముతోనే మనం మిళితమై ఈ యొక్క వాక్ ప్రపంచములో ఉండి వ్యవహార విధానాలలో పూర్తిగా సమయాన్ని దీనికే వినియోగింపజేస్తూ ఉన్ననే విషయంలో మనం సకారముతో చేరి ఉన్నామా హకారముతో చేరి ఉన్నామా అన్నట్టు రెండు కోణాలు ఇక్కడ. హకారముతో అంటే లోనికి పోయే శ్వాస హకారం, హకార శివరూపాయ. కాబట్టి ఆ హకారముతో చేరి ఉండేవాళ్ళు యోగులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు. వాళ్ళు ఎక్కువ శాతం వారి ఆలోచనలకు ముడిపడరు, వాక్కులకు ముడిపడరు. ఎప్పుడైతే నువ్వు హకారాత్మక శివతత్వంతో చేరి ఉంటావో మనస్సులో ఆలోచనలు ఉంటాయా? మనస్సులో ఆలోచనలు అక్కడ ఆగిపోతాయి. తర్వాత శబ్ద బ్రహ్మముగా ఏర్పడే విధానము ఉండదు. కనుక ఇక్కడ శబ్ద బ్రహ్మ విధానములో మాటలు లేవు, అటు మనో వ్యవహారములో ఆలోచనలు కూడా పూర్తిగా ఆగిపోతాయి. ఈ రెండింటికి కూడా విఘాతం ఏర్పడుతుంది పూరకములో చేరి ఉన్నటువంటి వారు. కనుక వారు హకారాత్మక శివతత్వంలో చేరి ఉన్నటువంటి వారై వారు బ్రహ్మము యొక్క వైపుకి ప్రయాణం చేస్తారు. బ్రహ్మ మార్గం అది. ఆ బ్రహ్మ మార్గంలో పయనించే వాళ్ళకి ఈ శబ్ద బ్రహ్మము లేదు. రెండవది మనస్సులో కలిగేటువంటి ఆలోచన పరంపరా విధానము లేదు. ఎప్పుడైతే మనస్సులో కలిగే ఆలోచన పరంపరా విధానం లేదో శబ్ద బ్రహ్మం ఉండే అవకాశం లేదు. నువ్వు ఆలోచన చేస్తే కదా శబ్దం బయటకు వచ్చేది. నీకు ఆలోచనే లేనప్పుడు శబ్దం బయటకు ఎట్లా వస్తుంది? అనాలోచితంగా మాట్లాడతాం. ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే ఆలోచించే మాట్లాడతాం. కాబట్టి ఈ ప్రకారం మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనల పరంపర విధానములో మనం ఈ యొక్క పూరకమై ఉన్నటువంటి శ్వాసను తిరిగి మరల వాగ్ద్వారముకుండగా శబ్ద బ్రహ్మముగా దాన్ని పరిణమింపజేసి శబ్దముగా మార్చి ఈ విధంగా లోక వ్యవహారం చేసే దాంట్లో ఉన్నాము. కాబట్టి సకారాత్మకములో మనం చేరి ఉన్న అంశముగా చెప్పుకున్న విధానములో ఇక్కడ ఆపోస్థలములో చేరి ఉన్నటువంటి పంచభూతాత్మిక అంశములలో చేరి శబ్ద బ్రహ్మములో చేరి ఒకటేమో ఈ వ్యవహారం అయితే, రెండవది శబల బ్రహ్మాత్మిక శ్వాస అంటే బయటకు వచ్చే శ్వాస సకారము అన్నాం, లోనికి పోయే శ్వాస హకారము. కనుక బయటికి వచ్చేటువంటి ఈ సకారాత్మక శ్వాసలో ఇక్కడ పంచభూతములు ఉన్నాయని. ఇందాకేమో ఆపోస్థలములో పంచభూతాలు చెప్పుకొచ్చాం. కా చా టా తాప అనే 5 స్థానాలలో పంచభూతములు, పంచభూతాత్మిక వాక్ ప్రపంచ అక్షర ప్రపంచాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్లయితే బయటికి వచ్చేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస సకారాత్మకమన్నాం. ఈ సకారాత్మకములోనే 25 తత్వాలు చేరి ఉన్నటువంటి విధానం. చెటుల సంసార దుఃఖ నాశనకరంబు హంస తత్వార్థ విజ్ఞానం అతి రహస్యంబు అనేటువంటి విధానములో అతి రహస్యముగా దాగి ఉన్నటువంటి యొక్క విధానము హంసలో పంచభూతములు. ఆ పంచభూతములలో ఉన్నటువంటి 25 తత్వాలు. ఈ 25 తత్వాలను వ్యవహరింపజేసేటువంటి విధానం హంస. కనుక ఈ శ్వాస కనుక లేకపోయిందనుకో ఈ దేహం పడిపోతుంది. శ్వాస లేకుండా దేహం వ్యవహరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కన్నులు లేకపోయినా వ్యవహరించవచ్చు, చెవులు లేకపోయినా వ్యవహరించవచ్చు, వాక్కు లేకపోయినా వ్యవహరించవచ్చు. శ్వాస లేకపోయినా వ్యవహరించవచ్చు అని అనుకోవచ్చా? లేదేక. ఇప్పుడు లోకంలో కన్నులు లేని వాళ్ళు ఉన్నారు, చూపు లేకపోయినా వాళ్ళు మిగతా వ్యవహారం చేసుకుంటున్నారు కదా. కొంతమందికి విని చెవుడు బదిరులు అని చెప్పి అంటాం కదా, వాళ్ళకి శ్రోత్రేంద్రియం పనిచేయట్లేదు లేదు, అయినా వాళ్ళ వ్యవహారం మిగతా భాగాలలో ఉంది కదా. కొంతమందికి వాక్కు అనేది లేదు,
మాట్లాడే దానం లేదు మగవాళ్ళు అని చెప్పని అంటాం. అయినా వాళ్ళకి లోక వ్యవహారం ఉన్నదిగా. కాబట్టి ఈ యొక్క ఇంద్రియ భాగములు పనిచేయకపోయినా కానీ లోక వ్యవహారం అనేటువంటి కుంటుపడే అవకాశాలు లేవు. శ్వాస మాత్రం పూర్తిగా ఆగింది అంటే మొత్తం వ్యవహారం అంతా కుంటుపడుతుంది ఇక. అందువల్ల 20 తత్వాలు వ్యవహరించడానికి మూలం ఏమిటంటే ఈ శ్వాస. మన శరీరంలో భాగాలు పనిచేయటానికి కూడా మూలం ఏమిటంటే ఈ శ్వాస. కాబట్టి ఆ శ్వాస అనేటువంటిది శరీర భాగాలని వ్యవహరింపజేస్తుంది. సమస్త వ్యవహారం అంతా ఉన్నది కాబట్టి ఇక్కడ మహాత్ములు ఈ శ్వాస యొక్క విషయంలో ఈ రేచకముగా చెప్పేటువంటి బయటికి వచ్చేటువంటి శ్వాస రేచకము సకారం అన్నారు. కాబట్టి ఆ సకారంలోనే 20 తత్వాలు ఇమిడి ఉన్నాయి అని అర్థం. అది అందువల్ల దాని గుర్తుగా మనకేం చేస్తారని చెప్పానంటే చాలామందికి యజ్ఞోపవేత ధారణ చేస్తారు. యజ్ఞోపవేత ధారణ అని చెప్పి అన్నప్పుడు అది 3 ముళ్ళు కలిగి ఉంటుంది. ఒక ముడా 3 ముళ్ళు ఉంటాయా 6 ముళ్ళు ఉంటాయా యజ్ఞోపవేతానికి? అది సామాన్యంగా పద్మశాలిల్లో ఉంటాయి. యజ్ఞోపవేతం ఉంటుంది. అట్లా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులుగా ఉన్న వాళ్ళల్లో ఉంటుంది ప్రధానంగా. అట్లా పద్మశాలి అనేటువంటి వాళ్ళకు కూడా యజ్ఞోపవేత ధారణ అనేది ముఖ్యంగా ఉంటుంది. చూసినట్లయితే మరి ఈ యొక్క యజ్ఞోపవేతానికి 3 ముళ్ళు ఉంటాయి. ఏమిటి 3 ముళ్ళు అంటే ఈ శ్వాస లోనికి పోయినప్పుడు శ్వాస అంతఃకుంభకం, బయటకు వచ్చినప్పుడు శ్వాస బహిర్కుంభకం, కంఠమునందు ఉన్నటువంటి శ్వాస సహజ కుంభకం. ఈ 3 ముళ్ళతో కట్టబడి ఉన్నటువంటి ఈ శ్వాస అనేటువంటి హంస, ఇది యజ్ఞోపవేతము అన్నారు. దాంట్లో ఉన్నటువంటి ఎట్లయితే ఒక్కొక్క ముడికి 3 పోగులు ఉంటాయి, ఒక్కొక్క పోగుకి మళ్ళీ 3 పోగులు ఉంటాయి. అట్లా 3 మూళ్ళు 9 పోగులు, 9 మూళ్ళు మొత్తం లెక్క పెట్టుకోండి. ఈ తత్వాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా శ్వాసలో ఇమిడి ఉన్నాయి అని అర్థం. అందువల్లే మనకు మంత్రం చెబుతారు ఏమని, యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ అనే మంత్రం చాలామందికి వచ్చు. సాధారణంగా మంత్రాన్ని చెప్పుకుంటారే తప్ప ఆ మంత్రంలో ఉన్నటువంటి అర్థాల వరకు పోయే ప్రయత్నం చేయరు. కాబట్టి ఇక్కడ యజ్ఞోపవేతం పరమం పవిత్రం, పరమం శ్రేష్టమగు, పవిత్రం పవిత్రమైనటువంటిది, ప్రజాపతే బ్రహ్మదేవుని ద్వారా మనకు ఆ యొక్క యజ్ఞోపవేత ధారణ చేయటం జరిగిందన్నమాట. ఏదో వయసు కొంచెం వచ్చిన తర్వాత ఒక క్రతువుని ఏర్పాటు చేసి గాయత్రి మహామంత్రోపదేశం చేసి అప్పుడు యజ్ఞోపవేత ధారణ భటుడికి చేసే విధానం లాంటిది ఉంటుంది. అది వడుగు అంటాం, మనం వడుగు అంటాం, లేకపోతే దాన్నే ఉపనయన సంస్కారం అంటాం. ఆ సందర్భంలో యజ్ఞోపవేత ధారణ చేయటం జరుగుతుంది. అయితే వటుడుగా ఉన్నప్పుడు ఒక ముడి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వివాహమైనప్పుడు ఇంకా 2 ముళ్ళు ఎక్స్ట్రాగా చేరతాయి. అమ్మగారు వస్తే అప్పుడు పూర్తి అయిపోతుంది, 3 ముళ్ళు అయిపోతాయి అప్పుడే. ఎందుకు ఈయన 3 ముళ్ళు వేశాడు కాబట్టి ఆయన కూడా 3 ముళ్ళు రావాలిగా. అట్లాగా 3 ముళ్ళతో ఉండే వ్యవహారం ఎంత ఒక పారమార్థిక అంశాలతో చేరి ఉన్నటువంటిది. ఎప్పటికైనా ఈ మానవుడు మేలుకుంటాడు, తాత్విక అంశంలో ప్రవేశిస్తాడు, దీంట్లో ఉన్న పరమార్థాలు గుర్తిస్తాడు. ఆ పరమార్థాలు గుర్తించి తత్వ మార్గంలో పయనించి మోక్షానికి ప్రయాణమై పోతాడనేటువంటి భావనతో మనకి అవన్నీ కూడా మన ముందు ఒక వ్యవహార విధానంలో పెట్టి ఉంచారు. కాబట్టి మన మెడలో వేలాడుతున్నటువంటి యజ్ఞోపవేతం అనేటువంటిది ఇక్కడ 20 రోజుకి 21,600 సార్లుగా సంచరించేటువంటి ఈ ఉన్నటువంటి పరిభ్రమించేటువంటి ఈ యొక్క శ్వాస దాంట్లోనే ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి అది ఉంటేనే ఈ దేహ వ్యవహారం, అది లేకపోతే ఈ దేహ వ్యవహారము లేదు. కనుక అందుచేత ఈ దేహమునందే యజ్ఞోపవేతం వేశాము. ఆ దేహాన్ని ధరించి వ్యవహరింపజేసేది శ్వాస. కాబట్టి ఈ శ్వాసలోనే 20 తత్వాలు ఉన్నాయని చెప్పని, కాబట్టి సకారముగా రేషకమై సకారముగా ఉన్నటువంటి ఈ శ్వాస యందు పంచభూతములు, ఇది మనకు స్వామి చెప్పే మాట. ప్రధానముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు
2 అంగుళములు శ్వాస తగ్గినప్పుడు పృథివీ పంచకం జడమగును అన్నారుగా స్వామి గారు. పృథివీ పంచకం జడమగును. ఇంకో 2 అంగుళాలు తగ్గినప్పుడు ఆ జల పంచకం జలమగును. ఇంకా 2 అంగుళాలు తగ్గినప్పుడు అగ్ని పంచకం జలమగును. ఇట్లా మరి ఆ శ్వాసలో చేరి ఉన్నటువంటివి పంచభూతములు అనేటువంటిది. అందుచేత మరి ఈ 20 తత్వాలు కూడా ఈ శ్వాసలో చేరి ఉన్న విధానమే ఈ సకారములో. అందువల్ల మనం ఈ సకారముతోనే అనుబంధాన్ని ఎక్కువగా పెంచుకున్నాం. మరి 20 తత్వాలతో పంచభూతములు 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి ఈ సకారాత్మక ఏ శ్వాస అయితే ఉన్నదో దాంట్లో చేరి ఉన్నటువంటి భాగాలతోనే మన వ్యవహారం అంతా కూడా గతంలో మీకు ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. మరోసారి జ్ఞాపకం చేస్తాం మీకు. ఈ జ్ఞాతయగు జీవుడు వ్యానవాయువుతో సంబంధం పడి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దమును విని వాగేంద్రియముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞాతే మనస్సుతో కలియగానే ఆ ఉదాన వాయువుతో సంబంధం పడి ఆ త్వగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియముతో ఆనాదానం చేస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు, పుచ్చుకుంటూ ఉన్నాడు, ఇది చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాతే బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధం పడి చక్షురేంద్రియం ద్వారా రూపాన్ని గ్రహించి పాదేంద్రియముతో గమనం రావటం పోవటం అనే వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ జ్ఞాతయగు జీవుడు చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి జిహ్వేంద్రియం ద్వారా రసాన్ని స్వీకరించి గుహ్యేంద్రియముతో విసర్జిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. 2 పనులు అక్కడ చేసుకుంటూ ఉన్నాడు వాడు. అట్టని ఈ జ్ఞాత అహంకారముతో కలియగానే అపానవాయువుతో సంబంధం పడి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆఘ్రానించి పాయురేంద్రియం ద్వారా విసర్జన చేస్తూ ఉన్నాడు. ఇది రోజువారీగా అందరూ చేసుకుంటున్నటువంటి కార్య వ్యవహారము. ఇది తప్ప ఇంకేమైనా చేస్తూ ఉన్నారా? నువ్వు ఏం చేసినా వీడితో చేయాల్సిందేగా. ఈ 20 తత్వాలు లేకుండా ఎడ చేస్తావు? నీ కాళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, తలకాయ ఉండాలి, ముక్కు ఉండాలి, కళ్ళు ఉండాలి. ఇవన్నిటి పెట్టుకుని మనం లోక వ్యవహారం చేస్తున్నామని చెప్పిన అర్థం. అంటే ఏంటి? మనం పూర్తిగా హకారంలో చేరి ఉన్నామా, సకారంలో చేరి ఉన్నామా అనే విషయం ఎక్కడ. దేంట్లో చేరి ఉన్నాం? హకార శివరూపాయ, సకార శక్తి రుచ్యతే. శక్తి అంటే త్రిగుణాత్మికము, ప్రకృతి, ఇంద్రియాత్మికము, గుణాత్మికము. ఈ ప్రకారముగా ఈ శ్వాసలో చేరి ఉన్నటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో వాటను నివృత్తి మార్గములో పూరకములో నిలిచి ఉన్నటువంటి మహాత్ములు నివృత్తి మార్గములో ఉండి వాళ్ళు పృథివీ స్థలమును జడం చేస్తూ ఉన్నారు, జలస్థలమును జడం చేస్తూ ఉన్నారు, అగ్ని స్థలమును జడం చేస్తూ ఉన్నారు, వాయు పంచకమును జడం చేస్తూ ఉన్నారు, ఆకాశ పంచకము జడం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అది ఎవరో హకార శివరూపాయ, శివతత్వాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వారు. నివృత్తి మార్గములో ఉన్నావా? అది శివతత్వంతో చేరి ఉండుట. ప్రవృత్తి మార్గములో ఉన్నావా? శక్తి తత్వముతో, ప్రకృతితో చేరి ఉండుట. అది కాబట్టి మరి శివతత్వంతో చేరి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? మనస్సులో ఉన్న ఆలోచన భాగము లేదు, ఇటు శబ్ద బ్రహ్మము లేదు, 2 లేవు. కనుక ఇటు శబ్ద బ్రహ్మము శబ్ద బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి అంశము అక్కడ ముగింపబడింది. ఎప్పుడైతే నీవు హంస యొక్క ఆశ్రయం చేరి శివతత్వం దగ్గర కూర్చుంటావో వాళ్ళకు మాటలు ఉంటాయా చెప్పండి? అసలు ధ్యానములో కూర్చున్నవాడు మాట్లాడతాడా? వ్యవహారంలో చేరి ఉన్నాడు మాట్లాడతాడా? ఏమి? కాబట్టి ధ్యానము నివృత్తి మార్గం. నివృత్తించ బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి 18వ అధ్యాయం. నివృత్తించ కార్యే భయే
బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. చాలా మన గీతలో ఎంత శుద్ధంగా స్పష్టంగా ఉంటాయో శ్లోకాలు. అవన్నీ మనకు రావాలంటే మనం స్వామివారి యొక్క మార్గాన్నే పట్టుకుని ఉండగలిగితే నీకు లైన్లోకి వస్తాయి. నువ్వు వేరే మార్గం పట్టుకున్నావు అనుకో, ఈ లైన్ తప్పిపోతాయి అన్నీ కూడా. ప్రవృత్తించ నివృత్తించ, ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. శుద్ధంగా ఉంది పదాలు అక్కడ. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధం మోక్షం. భయం బయటికి పోతే భయం, లోనికి పోతే అభయం. ఏమి ఇప్పుడు సుషుప్త అవస్థలో ఉన్నావు, నీకేం భయం అక్కడ? సుషుప్తిలో ఉన్నవాడికి భయం ఉంటుందా? జాగ్రత్తలో ఉన్నవాడికి అన్ని భయాలే. పేటికి వచ్చావా అన్ని భయాలే, అన్ని దుఃఖాలు, అన్ని వేదనలు, అన్ని లంపటలు మొత్తం పుట్టుకొస్తాయి. మనసు సుషుప్తి ఎందెన సిమరగ్గిననేమి యుతోపకుండు, నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గి దోచు. ఈ ఘనతర బంధ మోక్షమయ కారణ కార్యములెల్ల తానెయై అనిశములో వెలిందిరుగునారయనమ్మనమట్లుగావునా. ఎంత బాగా ఉంటాయి స్వామివారి మాటలు సంవాదంలో. మనసు సుషుప్తి ఎందెన సిమరగ్గిన నేమియుతోపకుండు, నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గి దోచు. ఈ ఘనతర బంధ మోక్షమయ కారణ కార్యములెల్ల తానెయై అనిశం ఎల్లప్పుడు లో వెలిందిరుగునారయనెమ్మనమట్లుగావునం. లో వెలిన్ లోపలికి బయటికి, ఈ విధముగా. కాబట్టి ఆ ప్రకారముగా మనం చూసినట్లయితే హంస అనేటువంటి భాగములో మరి లోనికి పోయేటువంటి భాగం పూరకం అన్నాం. అది శివతత్వముగా మనం చెప్పిన మాటలు కాదు, సీతారామాంజనేయులు అమ్మవారు చెప్పారు. ఆ మాటలే స్వామివారు చక్కగా మనం విడమరచి చెప్తున్నటువంటి మాటలు, అశాస్త్రీయమైన మాటలు ఇవన్నీ కూడా. అందుచేత లోనికి పోయేటువంటి యొక్క భాగం హకారము శివస్వరూపము, బయటకు వచ్చేటువంటి యొక్క శ్వాస సకారము రేషకము. ఈ సకారాత్మకమై ఉన్నటువంటి విధానంలోనూ మన వ్యవహారం అంతా కూడా ఉన్నది. ఈ సకారాత్మకమై ఉన్నటువంటిది పంచభూతాత్మకము అని. ఆ పంచభూతములు ఆపో స్థలములోనూ ఉన్నాయి, అనగా శబ్ద బ్రహ్మమునందు చేరి ఉన్నాయి, శబల బ్రహ్మములోనూ చేరి ఉన్నాయి. ఇవి మనం ఈనాడు చెప్పుకున్న అంశాలలో ఈ యొక్క పంచభూతములు శబ్ద బ్రహ్మములోనూ చేరి ఉన్నాయి, శబల బ్రహ్మములోనూ చేరి ఉన్నాయి. అంటే ఏమిటి? సకారం. శబల బ్రహ్మము అంటే సకారాత్మకమై ఉన్నటువంటి ప్రకృతి భాగం. ఏమి? ప్రకృతి భాగముతో చేరితే శబల బ్రహ్మ అన్నాం. ఆ ప్రకృతి భాగం నుంచి విడబడితే శుద్ధ బ్రహ్మం. శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మమయ్యను అని కదా మనం చెప్పే పంచకారంలో. శబల బ్రహ్మమనే పేరు పోయి శుద్ధ బ్రహ్మము ఉండెను. ఏది? లయ చింతన. ఈ వ్యవహార చింతనలో వచ్చినప్పుడేమో శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మమయ్యను అని మాట వాడుతున్నాం. అదే లయ చింతనలో పోయినట్లయితే శబల బ్రహ్మమనే పేరు పోయి శుద్ధ బ్రహ్మము ఉండెను అని అర్థం. అందుచేత ఇక్కడ ఈ యొక్క హకారాత్మకమై ఉన్నటువంటి శివుడు శివతత్వం మరి చూసినట్లయితే మనం చెప్పుకున్నాం, గతంలో పోయిన వారంలో చెప్పుకున్నాం. లోనికి పోయే శ్వాస హకారము, అంతఃకుంభకం సున్నా, అనగా హంస అన్నప్పుడు మధ్యలో చేరి ఉన్నది సున్నా. ఆ బిందువే జీవుడుగా చెప్పుకున్నాం. కాబట్టి ఆ బిందువుగా ఉన్నటువంటి జీవుడు హకారముతో చేరటం లేదు, సకారముతో చేరుతూ ఉన్నాడు. ఈ సకారముతో చేరటం కారణముగా ఇటు శబ్ద బ్రహ్మము, ఈ శబ్ద బ్రహ్మాత్మిక అక్షర ప్రపంచంతో చేరి ఇటు ఈ వ్యవహారంలో మునిగిపోతూ ఉన్నాడు. రెండవది ఈ శబల బ్రహ్మాత్మికములో హంసలో సకారములో చేరి ఉన్నటువంటి పంచభూతములు 20 తత్వాలు. ఈ 20 తత్వాలతో చేరి ఇటు లోక వ్యవహారం చేసుకునే విధానం. అటు ఆపో స్థలములో ఈ పంచభూత స్థానాలలో చేరి శబ్ద బ్రహ్మముగా పరిణమింపజేసుకుని ఇటు ఈ వ్యవహారమును చేసుకోవటం. అందుచేత ఇక్కడ చూసినట్లయితే
ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాసను శబ్ద బ్రహ్మముగా మార్చే విధానములో మనస్సులో చేరి ఉన్న సంస్కారములు దానికి చాలా పటుత్వాన్ని ఇస్తూ ఉన్నాయి. మనస్సులో చేరి ఉన్న సంస్కారాలు అనుసరించి ఇంకా మాటలు అధిక శాతంలో మనకి వచ్చి పడుతూ ఉన్నాయి. మన వాక్కుని వాడుకోవచ్చు, కానీ మన వ్యవహారానికి అనుగుణ్యముగా వాడుకుని పరిమితంగా చేసుకున్నట్లయితే మనం చాలా ఆయుష్ని పొదుపు చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మనస్సులో చేరి ఉన్నటువంటి సంస్కారములు, ముద్రలు అనేటువంటి వాటిలో ముందు పెట్టుకుని దాంట్లోని ముద్రలు ఏమిటి? అనేక రకాలు. రాజకీయ పరంగా ఉండవచ్చు, సాంసారిక పరంగా ఉండవచ్చు, ఇతర లోక సంబంధ పరమగా ఉండవచ్చు. అనేక మొత్తం మనసులో చేరిపోయాయి. కాబట్టి అవన్నీ మనం అనవసరంగా ముందేసుకుని ఆ విధముగా వాక్ ప్రపంచంలో మునిగిపోయి ఆయుష్ని ఎక్కువ శాతంగా చేసుకుంటూ ఉన్నాం. అందుచేత ఈ వాక్కుని శబ్ద బ్రహ్మమును ఆపటానికి మనకు శక్తి ఉన్నది అని మాట చెప్పుకున్నాం కదా. శబల బ్రహ్మమును ఆపటానికి మాత్రం మనకి దాన్ని ఆపే అవకాశాలు మనకు లేవు. కనుక మన చేతుల్లో ఉన్నది ఏంటంటే శబ్ద బ్రహ్మమును ఆపుకునే శక్తి మాత్రం ఉన్నది. కనుక శబ్ద బ్రహ్మమును ఆపిన తర్వాత ఈ శబ్ద బ్రహ్మమునకు పటుత్వముగా ఉన్నటువంటి మనస్సులో ఏ యొక్క సంస్కారపరముగా ఆలోచనలు ఉన్నాయో ఈ ఆలోచనలను ఆపగలిగితే, ఆలోచనలు ఆపాలని చెప్పన్నట్లయితే నువ్వు హకారములో చేరాలి. అర్థమైందా? హకారముతో సంబంధం పెట్టుకున్నప్పుడే నీకు ఈ మనస్సులో సూక్ష్మముగా ఉన్నటువంటి ఆలోచనలు, సూక్ష్మ శబ్దములు అనే మాట వాడుకోవచ్చు. ఇక్కడ స్థూలముగా ఉన్న శబ్దములు ఆపోస్థలము నుంచి వచ్చేటువంటి యొక్క వాటినేమో స్థూలపరమై ఉన్న శబ్దములు. మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు అనేటువంటివి సూక్ష్మపరమై ఉన్నటువంటి శబ్దములు. మనం అందుకు మాట అంటాం, ఏమిరా లోపల గొనుక్కుంటున్నావు అని చెప్పిన మాట వాడుతూ ఉంటాం. కాబట్టి పైకి అనకుండగా లోపలే వాడు ఆ యొక్క ధ్వని చేసుకుంటూ ఉన్నాడు. లోపల ఆ ధ్వని చేసుకోవడాన్ని ఏమంటాము? ఆ మనస్సులో కలిగేటువంటి యొక్క సూక్ష్మాంశములుగా ఉన్నటువంటి ఆలోచనలు, అవి వ్యక్తం కాని శబ్దములు. ఆ శబ్దములు వ్యక్తం కావాలంటే ఆపోస్థలములో చేరి ఉన్నటువంటి అక్షర సముదాయముతో, పంచభూత స్థానం అక్షర సముదాయముతో మిళితమైనప్పుడే సూక్ష్మ శబ్దములు స్థూలమై బయటికి వచ్చి వ్యక్తులను చేరుతూ ఉన్నాయి. అందుచేత మనం ఈ ధ్యాన విధానములో పూరకమును ఆశ్రయించినప్పుడు ఏమవుతుందని చెప్పనంటే స్థూలమై ఉన్నటువంటి శబ్దములు ముందు అణిగిపోతాయి. ఆ తర్వాత సూక్ష్మ శబ్దములు, మనస్సులో ఉత్పన్నమయ్యేటువంటి ఆలోచన పరమై ఉన్నటువంటి ఆ శబ్దములు కూడా ఆగిపోవటానికి మార్గం ఏంటని చెప్పనంటే మనం హకారమును ఆశ్రయించాల్సి ఉంటుంది. కనుక హకారమును ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు ధ్యానపరులు, నివృత్తి మార్గములో పయనించడానికి యోగ్యమై ఉన్నటువంటి వారు. కనుక ఈ ప్రకారముగా ఆ హకార శివరూపాయ అనేటువంటి భాగములో శివతత్వముతో హకారముతో చేరి ఉన్నప్పుడే ఆ శివుని యొక్క ఆశ్రయం ద్వారా వాళ్ళు శుద్ధ బ్రహ్మమును చేరే అవకాశం ఉన్నది. అందువల్లే మన గీతలో కూడా మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే, నేను తరింపజేస్తూ ఉన్నాననే మాట గీతలో చాలా చోట్ల వస్తూ ఉంటాయి పదాలు. నేనే మీకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని తరింపజేస్తూ ఉన్నాను. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే, ఏనా దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవో అలాంటి యొక్క స్థితిని, బ్రాహ్మీ స్థితిని నేను నీకు ప్రసాదిస్తున్నాననే మాట చెబుతాడు. కాబట్టి గీతలో చాలా చోట్ల ఇట్లా హకారాత్మికమై ఉన్నటువంటి యొక్క భాగమును మనం ఆశ్రయించకుండగా ఇటు వ్యవహార విధానములో శబల బ్రహ్మములో చేరి ఉన్నటువంటి సకారాత్మక 20 తత్వాలతో సంబంధపడి వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం.
అటనే ఆపో స్థలములో శబ్ద బ్రహ్మముగా పంచభూతముల యొక్క అంశములలో చేరి ఇక్కడ ఈ వాక్ ప్రపంచ విధానాల్లో వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. రెండు విధాల మనం ఈ సకారమునందే మన వ్యవహారం అంతా పూర్తిగా ఉన్నటువంటి విధానము. ఈ పూట మీకేం అర్థమైందో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.